నేనిప్పుడు 'నిండు నూరేళ్ల సావాసం' అనే సీరియల్ సెట్‌లో అయితే ఉన్నాను. ఇక్కడ ఒక మంచి అంటే చాలా బ్యూటిఫుల్ బంగ్లా ఉంది. ఇక్కడ ఫిల్మ్ నగర్‌లో ఈ బంగ్లా ఉందనమాట. ఇక్కడ చాలా అంటే చాలా సీరియల్స్ జరిగాయి, సినిమాలు కూడా జరిగాయి. చాలామంది హీరో, హీరోయిన్‌లు గానీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు గానీ ఇక్కడ అంటే షూటింగ్స్ జరిగిన అనుభవం అయితే ఉంది. సో, ఈరోజు నేను ఈ సీరియల్ ఏదైతే 'నిండు నూరేళ్ల సావాసం' అనే సీరియల్ ఉందో దీంట్లో మనం ఎలా వాళ్ళు షూటింగ్ చేస్తారు, వాళ్ళతో మనం మాట్లాడదాము, లోపలికెళ్ళి హోమ్ టూర్ కూడా చేద్దాం. పదండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది హాల్. ఇక్కడ చాలా సీన్స్ అయితే మనం చూసాము. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ అందరు కూర్చున్నారు. అంటే వీళ్ళు కూడా సో సెట్ అనమాట. ఇది సెట్ చేసి పెట్టారు. సీరియల్ షూట్ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ జరుగుతుంది. సో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో వీళ్ళందరూ బిజీగా ఉన్నారు వారి వారి పనుల్లో. అండ్ ఇది కొంచెం బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ టైంలో మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ సీన్ మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఇక్కడ చాలా సీన్స్ జరిగాయి. ఈ ప్లేస్ మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఇక్కడ చాలా సీన్స్ జరిగాయి. అండ్ హీరో, హీరోయిన్, విలన్ మధ్య చాలా అంటే డైలాగ్స్ అవన్నీ మీకు గుర్తు వచ్చే ఉంటుంది. సో ఇంకొక విషయం మీకు చూపిస్తాను. సో ఈ సీరియల్లో ఒక క్యారెక్టర్ ఉన్నారు, అరుంధతి. సో అరుంధతి క్యారెక్టర్ చనిపోయిందనమాట. ఆ ఫోటో ఇక్కడ మీరు చూడొచ్చు. పల్లవి గారి ఫోటో మనం చూస్తున్నాము. సో ఈ క్యారెక్టర్ పేరు అరుంధతి అండ్ పల్లవి గారు ఈ క్యారెక్టర్ చేశారు. సో ఎంత అందంగా ఉన్నారు కదా. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది దేవుడి గది అనమాట. ఇక్కడ కూడా మనం చాలా సీన్స్ అయితే చూసాము. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ నా ముందు ఉంది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూడా మనం చాలా సీన్స్ చూసాం కదా. మీకు ఇవన్నీ గుర్తొచ్చే ఉంటాయి, రైట్? సో ఇది ఇప్పుడు షూట్ జరుగుతుంది. ఈ హౌస్లో మనం చూస్తున్నాము. మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ అంటే షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ లైవ్ జరుగుతుంది. ఇంకా వీళ్ళు క్యారెక్టర్స్ అంతా అంటే ఇక్కడ ప్లే చేస్తూనే ఉన్నారు. అంతా రెడీగా ఉన్నారు. సెట్టింగ్ అంతా చేసుకొని రెడీగా ఉన్నారు. సో పదండి ఇంకా చూపిస్తాను. ఇది హాల్ నుంచి పైకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ కూడా మీరు చాలా సీన్స్ చూసి ఉండొచ్చు. అండ్ ఈ విగ్రహం ఇవన్నీ చూస్తుంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా. అంటే చాలా సీన్స్లో అయితే మనం ఈ సీరియల్లో 'నిండు నూరేళ్ల సావాసం' అనే సీరియల్లో ఈ సీన్ మీకు గుర్తే వచ్చే ఉంటుంది కదా. ఈ ప్లేస్ ఏదైతే ఉందో పదండి పైకి వెళ్దాం. ఈ పాప గుర్తుందా మీకు? చూసారా
తను కూడా ఒక చైల్డ్ క్యారెక్టర్ అనమాట. మా ఫస్ట్ పాప రాములు చదువుకో పక్కన అన్న ఇంకో కన్ను ఇక్కడ అంతే ఇలా బాగుంది అక్కదు వేరే కదా అంటే అయిపోయా మళ్ళీ అక్కడ చూడు నవ్వు నవ్వు ఇంకా ఓపెన్ చేయదయ్యా సరే వస్తుందంటే అలా చూడు నవ్వు ఆకాశం అయ్యేది అన్నాడు. ఇక్కడ చూడు మళ్ళీ సార్ చూడు ఇక్కడ ఆకాశం అయ్యేది చూడు రాజారాకు చూడు నవ్వు నవ్వు మళ్ళీ అంజు ఒకేదా ఉంది. ఓకే అంకో కళ్ళు ముయ్యొద్దు. ఓకే అంకుల్ చూసాం అలాగే నవ్వుతున్నావు హ్యాపీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.